సో గుడ్ అండి. చాలా బావుంది. ఎందుకంటే కొందరు పెద్ద హీరోస్ మనకి తీసుకుంటే గనక 'బాలకృష్ణ' గారు గానీ, 'నాగార్జున' గారు గానీ, ఇట్లాగా సో, ఇలా కొంతమందివేంటంటే ఆ సినిమాలు ఎట్లున్నా, ఏమున్నా మినిమమ్ కలెక్షన్స్ అనేవి వచ్చేస్తాయి. అట్లనే ఏంటంటే 'సలార్' కోసము చాలామంది 'ప్రభాస్' గారి ఫ్యాన్స్ ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కొన్ని మూవీస్ చాలా హిట్ అవుతున్నాయి. కొన్ని మూవీస్ నార్మల్ అలా కూడా ఉన్నాయి కదా! సో, కాబట్టి చాలామంది అయితే చూస్తున్నారు. అండ్ ఇట్స్ సో గుడ్. మంచిగా హిట్ అవుతదనే అనుకుంటున్నాం. కలెక్షన్స్ పరంగా ఏమన్నా రికార్డ్స్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా అండి. అంటే ట్రైలర్ చూసి మనం అనుకోలేము. ఫస్ట్ షో చూసిన తర్వాత గానీ వీ కెన్ టెల్. అండ్ ఖచ్చితంగా అయితే చాలా కష్టపడి చేశారు. సో, ఐ హోప్ ఇంతకుముందు ఆ డైరెక్టర్ గారు చేసిన మూవీస్ కూడా చాలా హిట్ ఉన్నాయి. అండ్ కొద్దిగా ఏదో ఒక ఫ్లేవర్ కూడా టచ్ అయినట్టుగా అనిపిస్తుంది. సో, ఖచ్చితంగా మంచి హిట్ అవుతుందని అనిపిస్తుంది. అంటే దానికన్నా ముందు రోజు షారుఖ్ ఖాన్ సినిమా కూడా ఉంది. హ్మ్. సో అదేమన్నా ఎఫెక్ట్ ఇస్తదనా? అలా ఏం లేదండి. మన ఇండియన్స్, మన తెలుగు పీపుల్, మన తెలుగు వాళ్ళకి చాలా బాగా ఆదరిస్తారు. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మన తెలుగు మూవీస్‌కే ఇస్తారు. ఎంత మన పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించినా, ఏం చేసినా మనం అన్నమే తింటాం గదా! అట్లా అది తింటేనే మన కడుపు నిండుతది. అట్లనే మన తెలుగు సినిమా చూస్తేనే వీ కెన్ ఫీల్ హ్యాపీ అనమాట. కాబట్టి ఎంత షారుఖ్ వచ్చినా, ఎవరొచ్చినా, ఏమొచ్చినా మన ప్రభాస్ మన ప్రభాసే. సో, కాబట్టి ఎంతోమంది గర్ల్స్‌కైతే ఆయన డ్రీమ్ బాయ్ అనమాట. ఈవెన్ ఐ ఆల్సో హావ్ అ లాట్ ఆఫ్ క్రష్. కాబట్టి ఖచ్చితంగా మన మూవీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు.